29వ శ్లోకం. ఇప్పుడు మనం వేదాంత నిర్ణయంలో 29వ శ్లోకం చూద్దాం. దృగ్దృశ్యౌ పదార్థౌ ద్వౌ పరస్పర విలక్షణం దుగ్బ్రహ్మ దృశ్యం మాయా ఇది వేదాంత నిర్ణయ. చూడండి ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు. దృక్కు దృశ్యము, దృక్కు దృశ్యము పదార్థం ద్వౌ. దృక్కు దృశ్యము అనేటటువంటి రెండు పదార్థాలు ఉన్నాయి. ఈ రెండు కూడా పరస్పర విలక్షణం. ఈ రెండు పదార్థాలు కూడా పరస్పరము విలక్షణమైనటువంటివి. వీటి లక్షణాలన్నీ వేరుగా ఉంటాయి. దృక్కు యొక్క లక్షణాలు వేరు, దృశ్యం యొక్క లక్షణాలు వేరు. అయితే మరి ఏమిటి ఆ లక్షణాలు, ఎలా ఉంటాయి అంటే, దుగ్బ్రహ్మ, దృక్కు అనేది బ్రహ్మ, దృశ్యం మాయ. ఒకటేమో ఇందులో బ్రహ్మ, రెండోది మాయ. ఇది వేదాంత నిర్ణయమ. వేదాంత నిర్ణయము ఈ విషయాలు చెప్తోంది అని అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి, అసలు ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపము, పరబ్రహ్మ స్వరూపము. అంటే ఇక్కడ ఈ జగత్తంతా పరబ్రహ్మ స్వరూపమేను అని అంటే, ఆ విషయాన్ని మనం గతంలో అనేక సార్లు చెప్పుకున్నాం. అయినా సరే మర్చిపోయి ఉంటాం మనం. మనకేమీ గుర్తు అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ ఒక్కసారి ఆ విషయాన్ని గుర్తు చేసుకుందాం. చూడండి ఏమిటి అంటే, చరాచర జగత్తులో దశ దిశలు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, అలాగే మూలలు, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం, 4 దిక్కులు, 4 మూలలు, అలాగే ఊర్ధ్వ దిక్కు, అధో దిక్కు, మొత్తం 10. వీటినే దశ దిశలు అని అంటాం. కాబట్టి ఈ దశ దిశలు కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఇది మొట్టమొదట మనం చెప్తా ఉన్నది. అంతేకాదయ్యా, ఈ చరాచర జగత్తులో దృశ్యమానమైనటువంటివి అంటే కంటికి కనిపించేవి, కంటికి కనిపించనివి అన్నీ కూడా, కంటికి కనిపించేవి, కంటికి కనిపించనివి. ఏమిటివి? నది, నదాలు, అడవులు, కొండలు, ఎడారులు, సముద్రాలు, పర్వతాలు, లోయలు, 84 కోట్ల రకాలైనటువంటి జీవరాశి, చెట్లు, చేమలు, పెద్ద పెద్ద వృక్షాలు, అడవులు అన్నీ కూడా దృశ్యమానమైనవి. అంటే కంటికి కనిపించేవన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఒకవేళ కంటికి కనిపించకుండా ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా పరబ్రహ్మ స్వరూపమే. అందుకనే జగత్తులో ఉన్నటువంటి అన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపము, జగత్తే పరబ్రహ్మ స్వరూపము అని అంటూ ఉన్నాం. ఇక మూడోది, ఈ జగత్తులో అంటే కంటికి కనిపించే ఇక్కడే కాదయ్యా, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, విద్యుల్లతలు అన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమే. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, విద్యుల్లతల వరకే చెప్పారు. ఏమిటండి, ఇంతకన్నా ఏం లేవా? మనకు కనిపించేది ఆకాశంలో 4. కాబట్టి 4 ఉన్నాయి అని మనం అనుకుంటున్నాం. ఇది కాకుండా ఇంకా ఏమైనా కంటికి కనిపించకుండా ఉన్నట్లయితే అవి కూడా, అవన్నీ పరబ్రహ్మ స్వరూపమే. అంతేకాదు, నీ శరీరంలో ఉన్నటువంటి ప్రాణం బ్రహ్మ, దృష్టి బ్రహ్మ, శ్రోత్రం బ్రహ్మ, నీ మనస్సు బ్రహ్మ, అన్నీ బ్రహ్మమే. నీ వాక్కు బ్రహ్మ, సాక్షాత్తు నువ్వే పరబ్రహ్మ స్వరూపమయ్యా అని అంటూ ఉన్నాడు భగవత్పాదుల వారు. అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అని చెప్తూ ఉన్నాడు భగవత్పాదుల వారు. కాబట్టి ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపము, పరబ్రహ్మ స్వరూపము. జగత్తులో ఉన్నటువంటి అన్నీ కూడా బ్రహ్మమే, బ్రహ్మము తప్పించి ఇంకేమీ లేదు. జగత్తే బ్రహ్మ, బ్రహ్మమే జగత్తు. ఇది అసలు మనకి చెబుతూ ఉన్నటువంటి విషయం. ఇప్పుడు ఇందులో మాయా అని అంటూ ఉన్నాడు. చూడండి, మాయా, అసలు మాయా అంటే ఏమిటి? అనాది అయినటువంటిది, అంతము కలిగినటువంటిది మాయా.
ప్రమాణాలకి అప్రమాణాలకి కూడా సాధారణమైనటువంటిది మాయా. ఇది సత్తు కాదు, అసత్తు కాదు, శాశ్వత్తు అంతకన్నా కాదు. స్వయంగా అన్నింటికన్నా కూడా అధికమైనటువంటిది, వికారాలు అనేవి ఏవి కూడా లేనటువంటిది, నిరూపించడానికి వీలైనటువంటి లక్షణాలు కలిగినటువంటిది ఇది మాయ అంటే. మాయ యొక్క నిర్వచనం ఇప్పుడు మనం చెప్పుకున్నది. ఇది మాయ అంటే. దీన్ని ఒక్కసారి విడివిడిగా వివరంగా చూద్దాం. చూడండి, ఈ మాయ అనేది అనాది అయినటువంటిది, అంతము కలిగినటువంటిది, అనాది అయినటువంటిది. ఇది ఎప్పటి నుంచి ఉన్నదండి? పరమేశ్వరుడు ఎప్పటి నుంచి అయితే ఉన్నాడో అప్పటి నుంచి ఉన్నది ఈ మాయ. సృష్టి జరిగినప్పటి నుంచి ఉంది. అంత పాతది ఈ మాయ అనేది. అందుకే అనాది అయినటువంటిది. సృష్టి జరిగినప్పుడు ఈ మాయ అనేది ఉందా? చాలా జాగ్రత్తగా చూడండి. సృష్టిలో మొట్టమొదటిగా ఆవిర్భవించింది మాయే. సృష్టిలో మొట్టమొదటిగా వచ్చింది ఏమిటి అంటే అదే మాయ. నిరాకారము, నిర్గుణము అయినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం సృష్టి చేయాలి అనుకుంది. అలా అనుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి సత్వగుణం బయటకు వచ్చింది. అదే మాయా. అదే మాయా. మనం ఏం చెబుతున్నాం? అవ్యక్తము, మహత్తత్వము, అహంకారము అన్నాం. అందులో అవ్యక్తము అనేది అదే మాయా. మొట్టమొదటిగా పరమేశ్వర స్వరూపం నుంచి బయటకు వచ్చినటువంటిది ఈ అవ్యక్తం, అదే మాయా. కాబట్టి మాయ ఎప్పటి నుంచి ఉన్నదండి? ఇంకా సృష్టి అనేది మొదలవల, ఇప్పుడే ప్రారంభ దశలో ఉంది. కాబట్టి మొట్టమొదటిగా వచ్చింది ఏమిటంటే మాయే. అందుకని ఈ సృష్టి అనేది మాయతోనే ప్రారంభమైంది. ఆ తర్వాతే అవ్యక్తం నుంచి మహత్తత్వం, మహత్తత్వం నుంచి అహంకారం, ఈ అహంకారం నుంచి పంచతన్మాత్రలు, వాటి నుంచి ఈ కంటికి కనిపిస్తూ ఉన్నటువంటి ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవన్నీ కూడా ఇవి ఆవిర్భవించడం అనేది జరిగింది. కాబట్టి అన్నింటికన్నా ముందు వచ్చింది ఏమిటి అంటే మాయా. అందుకే ఇది అనాది అయినటువంటిది. ఇక ఇందులో రెండో ఇది ఏమిటి అంటే అంతము కలిగినటువంటిది మాయా. అంతం అయిపోతుంది. మాయా అనేది శాశ్వతమైనటువంటిది కాదు. ఈ జగత్తు ఎలా అయితే అంతమైపోతుందో మాయ కూడా అలాగే అంతమైపోతుంది. ఎప్పుడు అంతమవుతుంది? మాయ అనేది ఎప్పుడు అంతమవుతుంది? ఈ విషయాన్ని ఒకసారి చూడండి. ఎప్పుడు అంతమవుతుంది అని అంటే మాయ నీకు జ్ఞానము అనేది రాగానే, జ్ఞాన సముపార్జన చేయగానే మాయ అనేది అంతమైపోతుంది. ఏదో గారడీవాడు మాయ చేశాడు, నీ కంటికి అక్కడ పెద్ద తాడు, పెద్ద పాము కనిపిస్తోంది. ఏమీ లేదు, ఇది గారడీవాడు చేసినటువంటి మాయ, ఇది పాము కాదు అనే విషయం నీకు నిశ్చయంగా తెలిసిందనుకో, అప్పుడు నీకు అక్కడ పాము కనిపించదు. కాబట్టి నీకు జ్ఞానము అనేది కలగగానే మాయ అనేది అంతమైపోతుంది. అందులో ఈ మాయలో పెద్ద లక్షణం ఏమిటి అంటే ప్రమాణాలకి అప్రమాణాలకి కూడా సాధారణమైనటువంటిది. ఈ మాయను మనం తేలిగ్గా కనుక్కోవచ్చు. ఇది సత్తు కాదు అంటే శాశ్వతమైనటువంటిది కాదు. శాశ్వతమైనటువంటిది అంటే బ్రహ్మం ఒక్కటే. అంటే ఇది నిజమైంది కాదు, పోనీ అసత్తా, లేనటువంటిదా కాదు. ఎందుకని? ఉన్నది నీకు కనిపిస్తుంది. అందుకే ఇది సత్తు కాదు, అసత్తు కాదు, శాశ్వత్తు అంతకన్నా కాదు. మరి ఏమిటిది? స్వయంగా అధికమైనటువంటిది, వికారాలు ఏవి కూడా లేనటువంటిది, నిరూపించడానికి నీకు వీలు కానటువంటిది. సామాన్య మానవుడికి ఇది మాయా అని నువ్వు చెప్పలేవు.
ఒక జ్ఞానికి మాత్రమే చెప్పగలవు నువ్వు ఇది మాయా అని. అంతేగాని సామాన్యమైన మానవుడికి ఇది మాయా అని నువ్వు వివరించలేవు. అది మాయ అంటే. అందుకే నిరూపించడానికి వీలైనటువంటి లక్షణాలు ఏవి కూడా లేనటువంటిది మాయా. అద్వైత సిద్ధాంతంలోకి వచ్చేటప్పటికీ మాయ, మిథ్య, భ్రాంతి ఇలాంటి పదాలని ఎక్కువగా వాడేస్తూ ఉంటాం, ఎక్కువగా వాడతాం. ఇప్పుడు ఈ మాయ అని అంటూ ఉన్నాం. మాయ అంటే ఏమిటండి? పరమేశ్వరుడికి మాయకి సంబంధం ఏముంది అసలు? ఇటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా లౌకికమైనటువంటి దృష్టిలో ఈ ప్రశ్నలకు విలువ లేదు, అసలు ఈ ప్రశ్నలకి తావు లేదు. కాబట్టి ఈ మాయా, మిథ్య, భ్రాంతి అనే పదాలన్నీ కూడా పారమార్థికమైనటువంటి దృష్టిలోనే అక్కడ మాత్రమే ఆలోచించాలి, అక్కడ మాత్రమే వీటిని గురించి మాట్లాడాలి అని అంటూ ఉన్నాడు శంకర్ల వారు. లౌకికమైనటువంటి ప్రపంచంలో వీటిని గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు చరాచర జగత్తుకి అంతటికీ కూడా మూలమైనటువంటి వాడు ఎవరు అంటే పరమేశ్వరుడు. అన్నింటికీ మూల కారణం పరమేశ్వరుడే. ఈ ప్రపంచం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్రహ్మ కన్నా వేరుగా ఉందా? లేదు. సృష్టి ప్రారంభం అయిన తర్వాత ఈ పరమేశ్వర స్వరూపమే 84 లక్షల రకాలైనటువంటి జీవరాశిగా తనను తాను విభజించుకొని ఈ జగత్తుగా రూపొందింది. కాబట్టి జగత్తంతా పరమేశ్వర స్వరూపమే, అంతా పరమేశ్వరుడే. ఈ జగత్తుకి మూల కారణం పరమేశ్వరుడే. కాబట్టి ఈ జగత్తు పరబ్రహ్మ స్వరూపం, ఈ రెండింటికి కూడా తాదాత్మ్యత అనేది ఉన్నది. తాదాత్మ్యత ఉన్నది అంటే ఆ జగత్తే పరమేశ్వర స్వరూపంగా రూపు మారింది. అయితే అలా అని చెప్పేసి ప్రపంచంలో జరిగే ప్రతి విషయము భగవంతుడికి వర్తిస్తుందా అంటే వర్తించదు. ఈ జగత్తులో అనేక రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఆ పరబ్రహ్మ స్వరూపానికి వర్తించవు. అంటే జగత్తు పొందే విచ్ఛిన్నం అంతా కూడా పరమేశ్వరుడికి ఏ రకమైన సంబంధము లేదు, దానికి పరమేశ్వర తత్వానికి వర్తించదు. కాబట్టి బ్రహ్మము ప్రపంచము రెండు ఒకటేనా అని అడిగితే ఒకటి కాదు. ఈ జగత్తంతా బ్రహ్మ నుంచే ఆవిర్భవించింది. అంత మాత్రం చేత జగత్తు బ్రహ్మ రెండు ఒకటేనా అని మీరు అడిగితే జగత్తు బ్రహ్మ రెండు ఒకటి కాదు. ఆ రెండింటికి కూడా తేడా ఉంది. బ్రహ్మ అనే సత్యము, నిత్యము, శాశ్వతమైనటువంటిది. మరి జగత్తు ఇది అలా కాదు. మరి ఏమిటి? ఈ జగత్తు అనేది అశాశ్వతమైనటువంటిది, అనిత్యమైనటువంటిది, ఇవాళ ఉన్నటువంటిది, రేపు ఉంటుందో లేదో తెలియదు. కానీ బ్రహ్మ అట్లా కాదు. నిన్న ఉన్నది, ఇవాళ ఉన్నది, రేపు ఉంటుంది. సర్వకాల సర్వావస్థల యందు బ్రహ్మము అనేది ఉంటుంది. మరి జగత్తు కూడా ఉంటుందా? జగత్తు ఉండదు. ఏమైపోతుంది ఈ జగత్తు? ఈ జగత్తంతా కూడా మిథ్య. అయితే ఎవరికి మిథ్య? సామాన్యమైనటువంటి మానవుడికి జగత్తు మిథ్య అంటే అలా కాదు. మరి ఎవరికి మిథ్య? జ్ఞాని అయినటువంటి వాడికి మాత్రమే, బ్రహ్మవేత్తగా మాత్రమే ఈ జగత్తు అనేది మిథ్య. ఈ జగత్తంతా ఎలా ఉంటుంది అంటే యద్భావం తద్భవతి. నువ్వు ఎలా భావన చేస్తే నీకు అలా కనిపిస్తూ ఉన్నది. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. నువ్వు ఏదైనా ఒక వస్తువును చూస్తున్నావు, ఆ వస్తువు ఇలా ఉంటుంది అని నువ్వు భావన చేస్తున్నావు కాబట్టి నీకు అలా కనిపిస్తుంది అంతే. అలా కాదు, ఇంకొక రకంగా ఉంటుంది అని నువ్వు కనుక భావన చేస్తే అది అలాగే ఉంటుంది, అలాగే కనిపిస్తుంది. అందుకే సామాన్య మానవుడికి జగత్తు అనేది అనేక రకాలుగా కనిపిస్తుంది. ఈ జగత్తుకి మూలమైనటువంటిది ఏమిటి అంటే బ్రహ్మ అయినప్పటికీ, జగత్తుకి మూలం బ్రహ్మ అయినప్పటికీ, జగత్తుకి ఆధారం బ్రహ్మ అయినప్పటికీ, జగత్తులో వచ్చే మార్పులు, చేర్పులు, నానాత్వము ఇవన్నీ కూడా బ్రహ్మకు ఏమాత్రము కూడా ఆపాదించబడవు.
జగత్తులో ఉండే మార్పులకి బ్రహ్మానికి ఏ రకంగానూ తేడా లేదు. ఈ జగత్తంతా మాయ. ఈ జగత్తు ఎలా వచ్చింది అంటే అనేక రకాలైనటువంటి వాదనలు మనం చెప్పుకున్నాం. వాటిలో చాలా గొప్పదైన వాదం ఏమిటి అంటే రజ్జు సర్పభ్రాంతి. నీవు తాడు పాము ఎలా అయితే కనిపిస్తూ ఉన్నదో అలాగే ఈ చరాచర జగత్తంతా కూడా భ్రాంతి. జగత్తు అనేది మాయ కాదు, జగత్తు భ్రాంతి. దీన్నే వివర్తవాదము అని అంటారు. మనకి పరిణామవాదము, వివర్తవాదము ఇలా కొన్ని వాదాలు ఉన్నాయి. అందులో వివర్తవాదము, ఆ వివర్తమే ఈ జగత్తు. వివర్తము అంటే ఏమిటి? నువ్వు ఏదైతే భావన చేస్తున్నావో అదే నీకు కనిపిస్తుంది అంతవరకే. అది ఎక్కడ లేదు, నీకు కనిపిస్తుంది అంతవరకే. చాలా గొప్పదైనటువంటి ఈ భావన చూడండి. వివర్తము అంటే మసక చీకట్లో ఒక తాడును చూశాడు. ఆ తాడు నేల మీద పడింది. నేల మీద పడి ఉన్నటువంటి తాడుని ఇది పెద్ద పాము అనుకున్నాడు. భయపడిపోయాడు. ఒళ్ళంతా చెమటలు పట్టేసినాయి, వణికిపోతూ ఉన్నాడు. అది భయంకరమైన విషసర్పం. తను ఆ రోజుతో ఆ క్షణంతో అయిపోయాను అనుకుంటున్నాడు, భయపడుతూ ఉన్నాడు. ఇటువంటి సమయంలో ఎవరో ఒక దీపం పట్టుకొని చూపించారు. ఆ దీపపు కాంతిలో చూశాడు. అది పాము కాదు, తాడు. ఇప్పుడు అతడి యొక్క భయం అనేది పూర్తిగా పోయింది. స్వస్థ చెందాడు, ధైర్యంగా ముందుకెళ్ళాడు. మరి ఇప్పుడు చిన్న అనుమానం ఏమిటి అంటే, ఇందాకటి దాకా అక్కడ అతనికి ఒక పెద్ద పాము కనిపించింది కదా, మరి ఇప్పుడు ఆ పాము ఏమైపోయింది? ఇందాకటి దాకా పాము కనిపించింది, మరి ఇప్పుడు ఆ కనిపించినటువంటి పాము అనేది ఏమైపోయింది? ఏమైపోయింది? పాము పారిపోయిందా? మాయమైపోయిందా? చచ్చిపోయిందా? మరి ఏమైందయ్యా? ఏది? ఆ పాము అక్కడ ఉందా? ఇందాకటి దాకా పాము కనిపించింది, దాన్ని చూసి నువ్వు భయపడ్డావు. అటువంటి పాము ఇప్పుడు ఏమైపోయింది అంటే, ఇక్కడ అజ్ఞానం వల్ల ఆవిర్భవించినటువంటి వస్తువులన్నీ కూడా జ్ఞానం కలగగానే వాటి యొక్క మూల పదార్థమునందు లీనమైపోతాయి. ఇది సూత్రం. ఇక్కడ ఈ పాము అనేది నీ యొక్క అజ్ఞానం చేత కనిపించింది. ఎక్కడి నుంచి కనిపించింది? అక్కడ ఉన్న తాడే నీకు పాము అయి కనిపించింది. పాము అనేది ప్రత్యేకంగా లేదు, ఒక తాడే నీకు పాముగా కనిపించింది. ఇది నీ యొక్క భ్రాంతి, ఇది నీ యొక్క అజ్ఞానం చేత అలా కనిపించింది. ఇప్పుడు నీకు అజ్ఞానం అనేది పోయింది, జ్ఞాన జ్యోతులు వెలిగినాయి. ఎప్పుడైతే నీ జ్ఞాన జ్యోతులు వెలిగాయో అప్పుడు ఏమవుతుంది? అక్కడ ఉన్నటువంటి పాము అనేది ఇంకా కనిపించదు, నీకు తాడే కనిపిస్తుంది. మరి ఇక్కడి దాకా ఇందాకటి దాకా కనిపించినటువంటి ఈ పాము ఏమైపోయింది అంటే, ఆ పాము కాస్త తన యొక్క అధిష్టానమైనటువంటి ఆ రజ్జునందు తాళ్ళలో కలిసిపోయింది, తాళ్ళలో లీనమైపోయింది. ఆ తాడేగా నీకు పాము కనిపించింది కాబట్టి ఇప్పుడు పాము అనేది ఆ తాళ్ళలోనే లీనమైపోయింది. దీన్నే వివర్తవాదము అంటారు. అంటే అసలు అక్కడ పాము అనేది ఉంటే కదా నీకు కనిపించడానికి, అక్కడ నీకు పాము లేదు. మరి ఇప్పటిదాకా నీకు కనిపించింది ఏమిటంటే ఇదంతా కూడా భ్రాంతి. కేవలము భ్రాంతి చేత అక్కడ పాము ఉన్నది అని నువ్వు భావన చేసావంతే. కాబట్టి ఈ మాయ అనేటటువంటిది జగత్తంతా కూడా భ్రాంతితో వచ్చింది, అదే వివర్తవాదం. ఇక మాయ దగ్గరికి వచ్చినట్లయితే ఈ మాయ అనేది సత్యము, నిత్యము, శాశ్వతమైనటువంటిది కాదు. జ్ఞానజ్యోతులు వెలగానే మాయ అనేది పటాపంచలైపోతుంది. అందుకే మాయ శాశ్వతం కాదు అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఈ రకంగా ఇప్పుడు భగవానుడు ఏం చెప్తున్నాడంటే, భగవత్పాదుల వారు దృక్కు దృశ్యం పదార్థోద్భవం. దృక్కు దృశ్యము, దృక్కు అంటే చూసేవాడు, దృశ్యము అంటే చూడబడేది. ఈ రెండు ఉన్నాయి.
ఈ రెండు కూడా పరస్పరము విలక్షణమైనటువంటివి. అందులో దృక్కు చూసేవాడు ఎవరు అంటే బ్రహ్మ, దృశ్యము అంటే చూడబడేది ఈ చరాచర జగత్తు, అదే మాయ. కాబట్టి ఈ రెండు వేరయ్యా. బ్రహ్మ వేరు, జగత్తు వేరు. బ్రహ్మమే జగత్తు కాదు. బ్రహ్మానికి జగత్తుకి సంబంధము అనేది లేదు. ఈ జగత్తంతా కల్పించబడినది. ఈ విషయాన్ని తెలుసుకోండి అని అంటూ ఉన్నాడు భగవత్పాదుల వారు ఈ 29వ శ్లోకంలో.